ఇక్కడ ఏమంటుండు, పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ, బీఆర్ఎస్ కాంగ్రెస్పై సమాంతర పోరు. సరే ఫస్ట్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరి పోతారో మీ ఇష్టం, కానీ ఫస్ట్ ఇంటర్నల్గా మీ యొక్క సమస్యలు ఏవైతున్నాయో వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. వాస్తవంగా మీరే కొట్టుకుదొస్తూ ఉన్నారు, ఎంత ఒకరి మీద ఒకరు బురదలుతూ ఉన్నారు. అసలు భారతీయ జనతా పార్టీ అంటే డిసిప్లిన్కు మారుపేరు. వాస్తవంగా ఇలాంటి పరిస్థితి ఈ తెలంగాణ బీజేపీ తప్ప దేశంలో ఏ బీజేపీ కూడా ఇలాంటి పరిస్థితి లేదు వాస్తవంగా. సో ఎంత నీచంగా తిట్టుకుంటారంటే అసలు ఎంత బుర్రలేని వాళ్ళు తయారైన బీజేపీ వాళ్ళు. నిజంగా కూడా పార్టీ ఏదైతే డిసిప్లిన్ ఉందో దానికి వ్యతిరేకంగా పోతూ ఉన్నారు. నిజంగా కూడా ఇది పార్టీకి చాలా పెద్ద మచ్చ వాస్తవంగా. కిషన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు తేరుకోవాలి. వాస్తవంగా ఏంది పార్టీలో ఇంత డిసిప్లిన్డ్ పార్టీ అని చెప్తున్న పార్టీలో ఈరోజు ఒకరిపైన ఒకరు బహిరంగ విమర్శలు చేసుకుంటూ పోతూ ఉంటే పార్టీ నీచంగా దిగవుతుంది. పార్టీని చూసి నవ్వుకుంటూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీని, మీ పార్టీని చూసి నవ్వుకుంటూ ఉన్నారు జనాలు. ఆ పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? దానికి కారణం ఎవరు? ఎవరి చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఒక పార్టీ అభ్యర్థిని ఆ పార్టీ అభ్యర్థి ఓడిస్తున్నాడు డబ్బులు ఇచ్చి. ఎంత కామెడీ ఉందంటే పార్టీలో ఒక పార్టీ అభ్యర్థిని, ఆ పార్టీ ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నాడో ఆయన ఓడించడానికి ప్రతిపక్ష పార్టీ అభ్యర్థికి డబ్బులు పంపినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ పార్టీలో. దీనిపైన ఏమైనా మీకు సమాచారం ఉందా? తెలుసుకోవాలి కదా. అది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా ఓడగొట్టి ఇక ఆయననే కారణం అంటూ ఇరు వర్గాలు బండ బూతులు. ఎంత అసలు ఆ దేశం కోసం ధర్మం కోసం అనేటువంటి పార్టీ ఈరోజు, ఆ పార్టీ కార్యకర్తలు ఈరోజు లకారంతో తిట్టుకుంటా ఉన్నారు. ఎక్కడ పోతున్నారు మీరు సమాజంలో? దేశం కోసం అంటారు, ధర్మం కోసం అంటారు, హిందుత్వం అంటారు. హిందుత్వం ఇదే నేర్పుతుందా? లకారంతో తిట్టుకోమని చెప్తుందా హిందుత్వం? చెప్పాలి, కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి దీనిపైన. నిజంగా కూడా ఎంత నీచంగా అంటే పార్టీని చూస్తే చాలా చిరాకు అనిపిస్తూ ఉంది. పార్టీ కార్యకర్తలు చూస్తూ ఉంటే ఎంత నీచాతేనంటే లకారంతో తిట్టుకుంటారా? ఇదా బీజేపీ పార్టీ నేర్పించే సంస్కారం? ఇదా హిందుత్వం నేర్పించే సంస్కారం? ఇదా దేశం కోసం ధర్మం కోసం? ఇప్పటికైనా మారాలి. కిషన్ రెడ్డి గారికి నేను సూచన చేస్తూ ఉన్నాను. ఈ పార్టీలో ఇలాంటి పోకడలు ఇలాంటి పోకడలు ఎప్పటి నుంచి వస్తూ ఉన్నాయి? ఎందుకు వస్తూ ఉన్నాయి? ఒక వ్యక్తి పూజ ఎందుకు జరుగుతూ ఉంది? అసలు వ్యక్తి పూజే లేదన్నారు భారతీయ జనతా పార్టీలో. సిద్ధాంతం కోసం అయితే పనిచేసే పార్టీ అన్నారు. ఏమవుతుంది? వ్యక్తి చుట్టూ రాజకీయాలు ఏంది? ఇది ఎప్పుడైనా ఉందా భారతీయ జనతా పార్టీలో? డబ్బుతో రాజకీయం చేసేటువంటి పరిస్థితి ఉందా భారతీయ జనతా పార్టీలో? ఎప్పుడైనా నేను చూసినంత వరకు భారతీయ జనతా పార్టీలో డబ్బు చుట్టూ రాజకీయాలు కాలేదు, భజన చేస్తూ రాజకీయాలు చేయలేదు ఎప్పుడు కూడా. సిద్ధాంతం కోసం నిజంగా కూడా వాళ్ళ అనుకున్నటువంటి సిద్ధాంతం కోసం పనిచేసినటువంటి విషయం మాత్రం అందరూ కూడా గమనించాలి. ఈరోజు వాటన్నిటికి వ్యతిరేకంగా పోతూ ఉన్నారు. చాలా ఇది మీ ఇష్టం, నేనైతే సూచన చేస్తున్నాను, అది మీ ఇష్టం.